అక్కడైనా బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా ఒక సీట్ వస్తుంది అనుకుంటే అది మెదక్ అని అందరూ అనుకునిండే. కానీ ఆ మెదక్లో కూడా థర్డ్ ప్లేస్కి పరిమితం అయిపోయింది. దాంతో షాక్కి గురయ్యారంట కేసీఆర్ అన్నటువంటిది విశ్వసనీయ వర్గాల సమాచారం, రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఆ మెదక్ ఓటమితో బయటికి రావాలంటేనే కూడా మనసు సరిపోతలేదంట, ఆయనకి గుండె ధైర్యం సరిపోతలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు పుష్కర కాలం తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ తెచ్చిన తెలంగాణకు నేనే అన్ని అని చెప్తున్నటువంటి తెలంగాణ బాపుగా చిత్రీకరించుకున్నటువంటి కేసీఆర్ తన సొంత గడ్డ అయినటువంటి మెదక్లో కూడా ఓటమితో మానసిక స్థైర్యం అంతా దెబ్బతిన్నది. ఆ నేపథ్యంలోనే బయటికి వస్తలేడు, ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. ఎవరైనా కలవాలనుకుంటే కూడా అక్కడికే వెళ్ళి కలవాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నటువంటిది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక పార్టీలకి అంటే ఓటమిని సమీక్ష చేసుకునేటోళ్ళు లేరు, ఓటమిని రివ్యూ చేసేటోళ్ళు లేరు. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో క్యాడర్కి ధైర్యాన్ని ఇద్దామంటే కూడా ఏ లీడర్ కూడా ముందుకు వస్తలేడు. ఇక కేటీఆర్ అయిపోయిండు, హరీష్ రావే అయిపోయిండు. కేసీఆర్ అందరికి పెద్ద బాస్ కేసీఆర్. ఇక కవితనన్నా ఉంటే అట్లో ఇట్లో అక్కడక్కడ కనిపించేటువంటిది ఆమెను తీసుకెళ్లి జైల్లో పెట్టినారు. ఈ మొత్తం మీద అయితే ఆ పార్టీ సంబంధించినటువంటి అధినేతలు అందరూ కూడా ఖామోష్ అయిపోయినారు. ఈ ఖామోష్ నేపథ్యంలో కార్యకర్తలకైతే అంత ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయన్నటువంటిది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక మాజీలు, తర్వాత గ్రామ స్థాయిలో, ఇక స్థానిక సంస్థల స్థాయిలో, లేదంటే మున్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేల స్థాయిలో కూడా పార్టీ మారుకుంటా పోయినరు. దాని ఫలితమే మనం ఎంపీ ఎలక్షన్స్ లో చూసిండే. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆ పార్టీ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలో ఆల్రెడీ 4 పార్టీ మారారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇక నిన్న మొన్ననే పోచారం, తర్వాత కడియం. ఈ దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు అయితే ఎక్స్పెక్టెడ్ లిస్టులోనే ఉన్నారు. ఎందుకంటే తెల్ల వెంకట్రావు పొంగులేటి సన్నిహితుడు అనేటువంటిది ప్రపంచానికి తెలుసు. ఆయన ఎప్పుడైనా సరే పోతాడు అన్నటువంటిది. ఇక కడియం దానంది కూడా అందరు ఎక్స్పెక్ట్ చేసిందే. ఆయన ఇక్కడ అధికారం ఉంటే, రెండవది ఏంటంటే తను కాంగ్రెస్ మనిషి గతంలో కూడా. ఇక కడియం, పోచారాన్ని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం చూసిండే ఆరూరి రమేష్ ఎపిసోడ్ అనేటువంటిది. ఆరూరి రమేష్ ఎపిసోడ్ ఎట్లుండే అంటే, ఆయన పార్టీ మారుతున్నాడంటే కడియం, తర్వాత బల్కసుమన్ అందరు పోయి కూడా అట్లెట్లా మారుతావు, కిడ్నాప్ డ్రామా నడిచినటువంటిది, సినీ పక్కి అంటారు కదా, సినీ నాటకీయం అయితే జరిగింది ఆడ పరిస్థితి. అట్లాంటి ఆరూరి రమేష్నే పార్టీ మారకుండా చేద్దాం అనుకున్నటువంటి కడియం శ్రీహరి అనూహ్యంగా, ఎందుకంటే తను ఓడిపోతే ఒకసారి ఎంపీ టికెట్ ఇచ్చి ఢిల్లీ పంపించిండు, తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేసి డిప్యూటీ సీఎం చేసిండు, తర్వాత సిట్టింగ్ ని కాదని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు, తర్వాత ఆడ సిట్టింగ్ పార్టీ మారిండని చెప్పేసి బిడ్డకు ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. ఇన్ని చేసిండే కేసీఆర్ కడియంకి. అవన్నీ మర్చిపోయి అంటే పరిస్థితులు తప్పు, అవన్నీ ఇడిచిపెట్టి కడియం వచ్చేసి పార్టీ మారాడు. కాంగ్రెస్ లో మారి ఆ టికెట్ ని కూడా రిజెక్ట్ చేసేసి కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ బిడ్డని గెలిపించుకున్నాడు. ఇంకా పోచారాన్ని అయితే చూడొచ్చు మనం, ఏ సభలో చూస్తున్నా సరే పోచారాన్ని లక్ష్మీపుత్రుడు అంటూ సంబోధించేటోడు కేసీఆర్ సార్ కూడా. అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేటువంటిది. అంటే కేసీఆర్ కుటారిలో కొద్దిమంది చాలా కీలకంగా పనిచేసేటోళ్ళు. ఒకటి పోచారానికి ఆ లెవెల్లో రెస్పెక్ట్ ఇచ్చేది, తర్వాత కేసీఆర్ తర్వాత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటారు, తర్వాత సన్నిహిత సంబంధం, సరే అంత రెస్పెక్ట్ అవన్నీ మాట పక్కన పెడితే సన్నిహిత సంబంధం ఉండే జగదీశ్వర్ రెడ్డి లాంటి. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మరి కడియం పోయిండు, తర్వాత పోచారం కూడా మారిండు, ఇంకా మిగిలిన ఇద్దరైతే మారిండు, మొత్తం 4 అయితే మారిండ్రు. దానం నాగేందర్ మొన్న పెద్ద బాంబు అయితే పేల్చిండే, ఇంకో 20 మంది కూడా లైన్లో ఉన్నారు అన్నటువంటిది. దాదాపు 13 మంది నుంచి 20 మంది కూడా లైన్లో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే కారు దిగి హ్యాండ్ ఇచ్చేసి అస్తం వైపు వస్తారన్నటువంటిది బాంబు అయితే పేల్చాడు దానం నాగేందర్. సరే ఇప్పటికైతే కొద్దిమంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చి, అంటే ఆయన ఇచ్చినటువంటి కామెంట్ల మీద ఆయన పేర్లే చెప్పిండు. జనరల్ గా 20 మంది వస్తారు, 30 మంది వస్తారు, లేకపోతే మొత్తం వస్తారు, కేసీఆరే వస్తారని నోటి మాటలు అయితే మస్తు చెప్పొచ్చు. కానీ పేర్లతో సహా ప్రకటించిండు దానం నాగేందర్. వాళ్ళందరినీ సెల్ఫ్ డిఫెన్స్ లో వేసేసిండు. అంటే వాళ్ళంతా బయటికి వచ్చేసి మేము పార్టీ మారట్లేదు అని కొద్దిమంది చెప్తుంటే, కొద్దిమంది సైలెంట్ ఉండాల్సిన పరిస్థితిని అయితే క్రియేట్ చేసిండు. దాంతోపాటు గద్వాల ఎమ్మెల్యే కూడా పార్టీ మారతాడు అనేటువంటిది గత వారం 10 రోజుల నుంచి వస్తుంది. ఆయన కూడా బయటకు వచ్చేసి నేను మారట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేటువంటిది తను కూడా ప్రకటించాల్సి వచ్చింది. అటు కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి గద్వాల సరిత కూడా ఏడ్చినటువంటి నేపథ్యం ఉంది, తనని పార్టీలోకి తీసుకోవద్దని. నాటకీయ పరిణామాలు అయితే జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు
ఇంట్రెస్టింగ్ ఇంకో న్యూస్ అయితే పేపర్లలో ఈరోజు ప్రధాన పేపర్లలో అయితే కనిపిస్తోంది. పెద్ద షాక్ అని చెప్పాలి ఈ వార్త అయితే. దాంట్లో వాస్తవం ఎంత ఉంది, నిజంగా ఆ పర్సన్ బయటికి వస్తాడా అంటే ఇప్పటికైతే సందేహాస్పదమే. ఇక కానీ పేరు బయటకు వచ్చిందంటే ఏమంటారు, నిప్పు లేనిదైతే పొజరాదు. అంటే ఎక్కడో ఓసారి ఉప్పు వేసి ఉంటారు, ఆ ఉప్పు నిప్పుగా మారేసి పొజ అయితే బయటకు వస్తుంది. కరీంనగర్కి సంబంధించినటువంటి గంగుల కమలాకర్ అన్నట్టు ఆయన ఈరోజు పార్టీ మారుతున్నాడు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అయితే పార్టీ మారుతున్నటువంటిది. ఒకవేళ ఇదే నిజం జరిగితే మాత్రం కారు పార్టీకి ఇంకో పెద్ద షాక్ అని చెప్పాలి. ఇక ఉమ్మడి కరీంనగర్ సంబంధించినటువంటి దాంట్లోనే కేటీఆర్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు సిరిసిల్ల నుంచి. ఇక ఆ ఉమ్మడి కరీంనగర్ నుంచి ఎవరు గంగుల కమలాకర్ కూడా బయటికి వచ్చిందంటే మాత్రం ఇదో పెద్ద షాక్ అని చెప్పాలి. రెండోది ఏంటంటే నిన్న అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని జరిగినాయి. కరీంనగర్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ లీడర్లు, ప్రజాప్రతినిధులు కొందరు వెళ్ళి బండి సంజయ్ని పుష్పగుచ్చం ఇచ్చేసి కలిసినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటిది విజయానికి ఉండొచ్చు, లేదంటే అభివృద్ధి పనుల కోసం ఉండొచ్చు, కానీ ఆ ఫోటో అనేటువంటిది అయితే కారు పార్టీ గుండెల్లో గుబులైతే రేపుతోంది. ఇట్లా ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు అయితే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఓ చేదు అనుభవాన్ని అయితే మిగిల్చిండే కేసీఆర్ సార్. ఎప్పుడు కూడా మనకు సరిపోయినన్ని సీట్లు ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయకపోవడమే ఉత్తమమైనటువంటి పని. కానీ ఆ పార్టీ ఎల్పీలనే నిర్వీర్యం చేసేసి వాళ్ళ ఇగో మీద అయితే దెబ్బ కొట్టిండే కేసీఆర్ సార్. ఫస్ట్ టీడీఎల్పీని విలీనం చేసుకున్నాడు, ఇక కాంగ్రెస్ ఎల్పీ. సరే టీడీఎల్పీ అంటే మనకి ఇక్కడ మన తెలంగాణ పార్టీ కాదు, తెలంగాణ లేదు, ఆ లీడర్ మనోడు కాడు, ఇవన్నీ వదిలేదు. టీడీఎల్పీని అంటే విలీనం చేసుకున్నాడు అనుకుంటే ఈ పార్టీకే ఇక్కడ సంబంధం లేదు కాబట్టి, ఈ పార్టీ భూస్థాపితమైనట్లే కాబట్టి ఆ లీడర్లందరినీ మనలోన కలిపేసుకున్నాం అనే దానికి ఓ రీజన్, తర్వాత ఎక్స్ప్లెనేషన్కి అయితే అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పార్టీని కూడా, ఆ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా, అంటే కావాల్సిన సరిపోయినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా తనలో విలీనం చేసుకొని ప్రధాన ప్రతిపక్ష గొంతు అసెంబ్లీలో లేకుండా దాన్ని చంపేసినటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు అదే పని కాంగ్రెస్ కూడా చేస్తోంది. ఆ రోజు వాళ్ళ గొంతును నొక్కిండ్రు, వాళ్ళ గొంతును అసెంబ్లీలో వాళ్ళకి ప్రతిపక్ష హోదానే లేకుండా చేసినటువంటి పాపం కాలం కేసీఆర్ మీద తీర్చుకుంటుంది అని ఈరోజైతే చాలా మంది అయితే చెప్పుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే తను బయటికి రాలేకపోతున్నాడు, పోయే ఎమ్మెల్యేని ఆపలేకపోతున్నాడు. ఎక్కడ కూడా అంటే మనము నీతులు చెప్తున్నప్పుడు, అదేదో సినిమాల ఉంటది కదా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు నీతులు చెప్తూ, మనం సుఖంగా ఉన్నప్పుడు అవి మాట్లాడొద్దు అంటారు కదా, అంతే కదా. మరి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అవతలను నిర్వీర్యం చేసి ఈ రోజు మరి ఓడిపోయిన తర్వాత పోతుంటే వచ్చి ఈరోజు నీతులు చెప్తే జనాలే చీకొడతారు. అది ఎరిగినటువంటి కేసీఆర్ ఈరోజు సైలెంట్ మోడ్లో ఉన్నాడు అన్నటువంటిది అయితే వినిపిస్తోంది. అదే నిజమా లేదనుకుంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు మెదక్లో ఓడిపోవడం కూడా తనకు షాక్గా మిలిగిందా? ఎందుకంటే తను అక్కడనన్నా గెలుస్తాం అన్నటువంటి పరిస్థితి అయితే వచ్చిండే. సో అది కూడా పోవడంతో మళ్ళీ ఆ షాక్లో ఉన్నాడా, లేదంటే నేను గతంలో నేనైతే వాళ్ళందరినీ విలీనం చేసుకున్న నాలో అక్కడ ఎల్పీలనే మొత్తం ఏమంటారు విలీనం చేసేసుకొని ఆ పార్టీలనే నిర్వీర్యం చేసిన అన్నటువంటి గంభీరంతో ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు మేకపోతు గంభీర్యం ప్రదర్శించాలంటే కూడా భయపడుతున్నాడా అన్నటువంటిది. అయితే పార్టీ శ్రేణుల్లో మాత్రం నిరాశ, ఏమంటారు నైరాశ్యం, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్. సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ అంటే అయిపోయినాయి. రేపు ప్రతిష్టాత్మకమైనటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇంకో నెలనో 2 నెలలలో రావాల్సినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి నిజంగా వీళ్ళు ఇంత నిస్తేజంగా ఉంటే మరి కారు పార్టీకి పరిస్థితి ఏం జరగబోతుంది, కారు పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? గులాబీ బాస్, ఎందుకంటే మనం ఉద్యమ ప్రస్తావన నుంచి చూసుకున్నట్టయితే 2001 నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీ లేదంటే టీఆర్ఎస్ పార్టీ ఎదిగిన తీరంతా కూడా మనందరం సాక్ష్యం అని చెప్పాలి. మరి అట్లాంటి కష్టాల నుంచి ఒకానొక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలోని చెప్పినటువంటిది, ఈటెల రాజేందర్ తలేడబెట్టుకుంటా పట్టుమని 10 సీట్లు లేవు మీ పార్టీకి, మీరు తెలంగాణ కోసం పనిచేస్తున్నారా అన్నటువంటి ఆ స్థాయి నుంచి, ఆ విమర్శ నుంచి దశాబ్ద కాలం పాటు తెలంగాణలో ఇక తెలంగాణ పీఠం మీద కూర్చున్నటువంటి కేసీఆర్ ఈరోజు ఇంత ఫాస్ట్గా కింద పడిపోతాడని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసలేకుంటారు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇది గాలి వార్తనే అనుకుందాం కాసేపటికి,
కానీ ఒక వార్త అయితే ఇక దానం నాగేంద్ర చెప్పినటువంటి మాట దాన్నే ఉటంకిస్తూ చెప్తున్నాము. హరీష్ రావు కూడా బీజేపీ పార్టీలో చేరబోతున్నాడు. హరీష్ అండ్ అంటే కాంగ్రెస్ పార్టీకి రాలేని వాళ్ళంతా కూడా బీజేపీ పార్టీ పోతున్నారు. ఇది నిజమా గాలి వార్తనా అని అయితే పొద అయితే వేసిండ్రు అనమాట. ఆ పొద ఎంత వ్యాపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హరీష్ రావు పేరుని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించామంటే మనం చూసిండే రుణమాఫియానా వాళ్ళు చెప్పినట్టు సకాలంలో చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా అని చెప్పేసి అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎన్ని మాటలు చెప్పినా సరే ప్రజలు పట్టించుకోరు. అంటే నేను ఈ హామీ నెరవేర్చకపోతే, ఆయన గెలిస్తే, ఆయన ఓడిపోతే నేను రిజైన్ చేస్తా, రాజకీయాల దూరంగా పోతా అనేటువంటి అయితే మస్తు చాలాసార్లు ప్రమాణాలు చేస్తుంటారు, ప్రతిజ్ఞలు చేస్తుంటారు. పొలిటీషియన్ నోటికి నాలుకకు అడ్డైతే ఉండదు, ఎవడు ఆపటోడైతే ఉండడు. సో అట్లాంటి పరిస్థితుల్లో అధికారం ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు. కానీ అధికారం లేకున్నప్పుడు అధికార పార్టీ మీద ఒక సవాల్ చేస్తూ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే నా ఎమ్మెల్యే పదవికే రిజైన్ చేస్తా అన్నటువంటి ఆ మాట మరి హరీష్ రావు మెడకు నిజంగా చుట్టుకోబోతుందా అంటే పరిస్థితులు అయితే అట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది, ఆగస్టు 15 లోపట కూడా రుణమాఫీ చేసేందుకు 2 లక్షల రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఒక మరో గట్టి స్కీమ్ ఏదంటే 2 లక్షల రుణమాఫీ. ఈ రుణమాఫీ చేయడం వల్ల నిజంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు నిన్న మొన్న కూడా క్యాబినెట్ మీట్ అయిపోయింది. ఆ క్యాబినెట్ మీట్ లో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు, ఇక ఒకే విడతలో 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేయబోతున్నారు. దాదాపు 31,000 కోట్లు కూడా వాళ్ళు దానికి అవసరమవుతుంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఒకేసారి నిజంగా రుణమాఫీ చేసేస్తే మరి హరీష్ రావు నిజంగా రిజైన్ చేస్తాడా? ఇప్పుడు అందరిలోనే ఉన్నటువంటి ఉత్కంఠ ఇదే. అసలు ఇప్పటికీ అంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ పార్టీకి బలంగా వాయిస్ వినిపించడం అసెంబ్లీలో. వాళ్ళు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీఆర్ఎస్ఎల్పీని ఎట్లనో అంటే సార్మ భేద దండోపాయాలు ఉపయోగించి ఎమ్మెల్యేలందరినీ కూడా తన సైడు తెచ్చుకొని బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి మిలిగిన గొంతులు ఏవేవైతే అంటే కేసీఆర్ అవుతాడు, కేటీఆర్ అవుతాడు, హరీష్ రావు అవుతాడు, ఇంకా కొద్ది మంది ఎవరో ఒకరిద్దరు అయితే మిలిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ ఒకరిద్దరు కూడా ఎందుకు మిలుగుతారు? పోతే బీజేపీ సైడ్ అయినా పోతారు. ఎందుకంటే సెంట్రల్లో అది ఉంది. ఇక్కడ కాంగ్రెస్ లోకి ఓలేనోళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు అంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, నువ్వెంత తిట్టినా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండనేటువంటి మాట అయితే ఉండదు. ఈవెన్ అంటే పేర్లు ప్రస్తావన ఎందుకు కానీ ఇక ఆ పార్టీకి లాయలిస్టులు కేసీఆర్ ఎంపటే ఉంటారు, కేసీఆర్ ఎంపటే కూర్చొని పెగ్గు కూడా వేస్తారనేటోళ్ళు కూడా పార్టీలు మారినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాజకీయం అంటేనే అది. వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ రాజకీయ క్రీడలో అటు ఇటు జంపు కావచ్చు, అటు జంప్ అయ్యేటువంటి పరిస్థితులు. అట్లాంటి పరిస్థితుల్లో కేవలం 3-4 మాత్రమే మిలిగితే అందులో హరీష్ రావు అనేటైన అయితే కీలకమవుతాడు. మరి హరీష్ రావు నిజంగా మాటకు కట్టుబడి ఆయన చేసిన ప్రతిజ్ఞకి, ఆయన చేసినటువంటి సవాలుకి కట్టుబడి నిజంగా ఒకవేళ రాజీనామా చేస్తే, ఎందుకంటే ఇటు సైడ్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఆయన రాజీనామా ఫార్మాట్లో సమర్పిస్తే ఆల్రెడీ సమర్పించనని చెప్పిండు, ఆల్రెడీ లెటర్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో నిజంగా అది రాజీనామాకి సరిపోతే మరి ఒకవేళ అప్రూవల్ చేస్తే ఆయన పరిస్థితి ఏంటి? అంటే ఉప ఎన్నిక రావచ్చు గాక. ఎందుకంటే కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఉప ఎన్నిక వచ్చినప్పటికీ మనం చూసిండే సిద్దిపేటలో ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి లీడ్ అంట. గతంలో చాలాసార్లు పెద్ద పెద్ద నేతలు కూడా చెప్పినటువంటిది ఉంటుండే. ఈవెన్ చంద్రబాబు లాంటి నేత కూడా అంటే అవతల గొప్పతనాన్ని ఒప్పుకునేటువంటి చంద్రబాబు కూడా ఓ సందర్భంలో చెప్పినటువంటి మాట, హరీష్ రావు సిద్దిపేటల కుప్పంలో మాత్రమే రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి మెజార్టీ వస్తుండే అని చెప్తుండే ఆయన. అంటే హరీష్ రావుకి కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అట్లాంటి రికార్డు మెజార్టీ కొట్టిన చరిత్రని చంద్రబాబు లాంటి నేతనే. ఎందుకంటే చంద్రబాబు అవతలలో గొప్పతనాన్ని ఎప్పుడూ ఒప్పుకోడు. అట్లాంటి గొప్ప నేత, అట్లాంటి గొప్ప చెప్పేటువంటి చంద్రబాబే హరీష్ రావు యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇక మరి సిద్దిపేటలో మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో వచ్చినటువంటి లీడ్ ఎంత అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో వచ్చిన లీడ్ ఎంతనో మీరు ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ లో వచ్చిన లీడ్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంత అగమ్య గోచరంగా ఉంది. కేవలం 2,000+ ఓట్లకే పరిమితమైనటువంటి నేపథ్యం ఉండే సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీకి, కారు పార్టీకి. ఇంకా అంటే కారు పార్టీ నిజంగా అట్లాంటిది జరిగిందనుకో, ఉప ఎన్నిక వచ్చిందంటే మరి హరీష్ రావు యొక్క పోటీ తర్వాత విజయాల మీద కూడా నీలి నీడలు కమ్ముకునేటువంటి అవకాశం ఉంది. ఇట్లా మొత్తం మీద చూసుకున్నట్టయితే
కారు పార్టీ అయితే కకావికలమవుతుంది అన్నటువంటిది. దాన్ని ఇప్పటికి కూడా ఓటమిని సమీక్షించుకోలేకపోవడం, ఓటమి మీద రివ్యూ చేసుకోకపోవడం, క్యాడర్‌కి స్ట్రెంథెన్ చేసుకోవడానికి వాళ్ళకి దిశానిర్దేశం చేయించే వాళ్ళు లేకపోవడం, అక్కడక్కడ ప్రెస్ మీట్‌లలో కనిపిస్తున్నారు గానీ, ఆ స్థాయిలో గట్టి స్థాయిలో క్యాడర్‌ని మళ్ళీ ఫుల్ జ్యూస్ తెచ్చేటువంటిది. అక్కడక్కడ పేపర్‌లో కనిపిస్తోంది. పార్టీని పునర్నిర్మాణం చేస్తాం, పార్టీని మళ్ళా ప్రక్షాళన చేస్తాం, ఉద్యమకారులను పిలుస్తాం, ఉద్యమకారులకు గుర్తింపిస్తాం అన్నటువంటి మాటలు చెప్తున్నారు గానీ, అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను పట్టించుకున్నటువంటిది, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడో 2000 నుంచి అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళని పట్టించుకొని కేసీఆర్ కారు పార్టీని మరి నిజంగా ఈరోజు పార్టీ ప్రక్షాళన జరుగుతుందంటే, ఉద్యమకారులకు స్థానం ఇస్తామంటే వీళ్ళు నిజంగా నమ్ముతారా? నమ్మిన అధికార పార్టీ ప్రెషర్‌లో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాకుండా ఉంటారా? బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా? ఇవన్నీ కూడా సందేహాస్పదాలు. అయితే ఎప్పుడైనా సరే మనం కూడా చూసిండే బీజేపీ పార్టీ 2 సీట్లతోటి ఈరోజు మూడోసారి కూడా పీఠం ఎక్కినటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్ లో కేవలం 51, 52 సీట్లలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైజ్ గా ఈరోజు దాదాపు 99 సీట్ల వరకు కూడా తెచ్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే రాజకీయాల్లో పర్మనెంట్ గా పూర్తి స్థాయిలో కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. అట్లని పోయినంత కాలం కూడా వాళ్ళే అధికారంలో ఉంటారు అన్నటువంటి నేపథ్యం చూడు. అయితే మరి ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది సమీక్ష చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి, ఓటమి ఫలితాల మీద విశ్లేషణ చేసుకోవాలి. ఇవన్నిటిని విశ్లేషించుకొని మళ్ళీ కంబ్యాక్ అయితే మాత్రం మళ్ళీ తెలంగాణ సమాజం అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షం అనేటువంటిది గట్టిగా ఉండాలి, అప్పుడే అధికార పక్షం అనేది పనులు చేస్తుంది. మరి కారు కకావికలం అయ్యి కనుమరుగైపోతుందా, లేదంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళా 2029 ఎన్నికల వరకు కూడా మళ్ళా లేచి కూర్చుంటుందా అనేటువంటిది అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్ గా మొత్తం మీద మన బ్యానర్ హెడ్లైన్ ఐటమ్ అటువంటిది ఇది కారు కకావికలం అనేటువంటిది. మనమైతే ఎక్స్పెక్ట్ చేద్దాము ఎప్పుడు కూడా ప్రతిపక్షం అనేది అయితే ఉండాలి, ఆ ప్రతిపక్షం అనేటువంటిది ఎప్పుడు ప్రజా సమస్యల మీద అయితే కొట్లాడుతూ ఉండాలి అన్నటువంటిది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.